వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. హోమియోపతి మెడిసిన్ రూటా అని చెప్పేసి మీరు వినే ఉంటారు. సో దీని గురించి డాక్టర్ చేతన్ రాజు గారు కొన్ని వీడియోస్లో చెప్పారు. ఈ మెడిసిన్ వచ్చేసి మోకాల నొప్పుల్ని తగ్గించే విధంగా ఉంటుంది అని చెప్పేసి. కానీ ఆ వీడియో కింద ఒక కామెంట్ వచ్చింది, సార్ ఇది అసలు తగ్గట్లేదు, ఈ మందులు వాడాము, అసలు హోమియోపతి మందులు మా మోకాలను తగ్గించే విధంగా లేవు అని చెప్పేసి అన్నారు. సో దాని గురించి సార్తో ఈరోజు లైవ్లోనే మాట్లాడదాం అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. సో మనతో వచ్చేసి సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. మీరు అబద్ధం చెప్పారా, లేకపోతే హోమియోపతి మందులు ఏమైనా మోకాల నొప్పులను తగ్గించే విధంగా లేవా? ఈ రూట్ అనేది ఎందుకు తగ్గలేదు? ఒక నలుగురు దోస్తులు ఉన్నారు అనుకోండి, మాల్కి వెళ్ళిండ్రు. అరే Okay. టీ షర్ట్లు కొన్నాం, ఇప్పుడు పండగ వస్తుంది, నవరాత్రులు స్టార్ట్ అయితే అనేసి పోయినారు అనుకోండి. ఒకడు లా ఉన్నాడు, ఒకడు బక్కగా ఉన్నాడు, ఒకటి పొట్టిగా ఉన్నాడు, ఒకటి పొడుగు ఉన్నాడు. అట్లా ఉంటది కదా, హైట్ వెయిట్ అందరిది వేరే వేరే ఉంటది. ఇప్పుడు ఒకనికి ఎస్ సైజ్ టీ షర్ట్ వస్తుంది, ఒకనికి ఎక్సెల్ టీ షర్ట్ వస్తుంది, అవునా కదా? ఒకనికి మీడియం వస్తుంది. ఇప్పుడు అందరికి మనం మీడియం వేసుకోమంటే పడుతుంది ఆ టీ షర్ట్? పడదు. హోమియోపతినే కాదు, అంటే ఇది బాడీని బట్టి మారుతా మందులు మారుతాయి. అసిక్లోపి నాకుంది సార్, అంటే నాకు వచ్చిన డౌట్. నాకు మోకాల నొప్పులు ఉన్నా, ఒళ్ళు నొప్పులు ఉన్నా తగ్గుతుంది, మా కెమెరామెన్ సాయికున్నా తగ్గుతుంది, గణేష్ బ్రోకున్నా తగ్గుతుంది. సో అట్లా ఇది మరి ఆ రూటా అనేది మోకాల నొప్పులకి అందరికి తగ్గదా? అందరికి తగ్గదు అని కాదు, నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఒక మంచిది మీడియం సైజ్ టీ షర్ట్ కావాలి వానికి, వాడు ఎక్సెల్ సైజ్ వేసుకున్నాడు అనుకోండి, ఫిట్టింగ్ అయితే అవుతుంది కదా. జర బయటికి ఓడాడు, ఇంటికి బయటికి అరే ఇంత పెద్దది ఎందుకు వేసుకున్నావు అనేసి 100 మంది అడుగుతారు. ఇది కూడా అట్లనే. రూటా అంటే నొప్పి కొద్దిగా తగ్గిస్తుంది. ఇప్పుడు మనకు ఆస్టియోఆర్థరైటిస్ ఉంది, జండు బామ్ రాసుకుంటే తగ్గుతుంది కదా, నొప్పి అయితే తగ్గుతుంది కదా, రిలీఫ్ ఇస్తుంది కదా. కానీ జండు బామ్ మనం రెగ్యులర్ గా ఇట్లా బాములు రాస్తే ఏమైతుంది, అక్కడున్న చర్మం ఖరాబ్ అవుతుంది. హోమియోపతికి ఏంది బెనిఫిట్? ఖరాబ్ కాదు, ఏం సైడ్ ఎఫెక్ట్ అవ్వదు, కానీ మీకు రిలీఫ్ మాత్రం ఇస్తుంది. ఇప్పుడు మీరు రూటా వేసుకొని నాకు ఆర్థరైటిస్ పూర్తిగా తగ్గిపోలేదు అని అనుకోవద్దు. ఎందుకు అనుకోవద్దు? ఎందుకంటే ప్రతి మనిషి వేరే ఉంటుంది, వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అనేసి అప్రోచ్ ఉండదు హోమియోపతిలా. ఇప్పుడు మందు వేసుకున్నా 3 గంటలు అసలు ఏం ప్రాబ్లం లేకున్నా ఉండి మళ్ళా నొప్పి రావడం కాదు హోమియోపతిది. అది మొత్తం రోగం కూడా పోవాలి, నొప్పి కూడా పోవాలి. ఇట్లనే ఏమైంది, ఒకరు వచ్చిర్రు మన దగ్గర, నొప్పిలో ఎంత బాధ ఉంటదంటే ఎవరైనా చెప్పిర్రు అనుకోండి, ఏమనేసి, అరే ఆ బూడిద ఉంది కదా అది తీసుకొని పెట్టుకో దాంతో తగ్గుతుంది అనేసి, అది తీసుకొని పెట్టుకుంటారు. ఎందుకంటే అంత బాధలో ఉంటారు వాళ్ళు, ఏదో ప్రయత్నం చేద్దామని చెప్పి ఏదో ప్రయత్నం. అయితే ఎవరో ఒక మన పేషెంట్ కి చెప్పిండ్రు, అమెరికాలో ఈ ఫలానా క్రీమ్ దొరుకుతుంది రాబోయ్, నీ కొడుకు ఉంటాడు కదా తెప్పించుకో. ఇప్పుడు ఈ పేషెంట్ కి కొద్దిగా రిలీఫ్ అనిపించింది. అయితే ఒక్కొక్క ట్యూబ్ 2 రోజుల్లో ఖతం చేస్తున్నారు. ఎందుకు? జర్రా నయం అనిపిస్తుంది అనేసి. అయితే అక్కడ ఏమైంది, చర్మం ఏమో గ్లాబ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. మన దగ్గర వచ్చినప్పుడు, సార్ ఇప్పుడు ఇంత ప్రాబ్లం ఉంది, నేను ఎట్లా తగ్గించుకోవాలి మీరు చెప్పండి. నేను చెప్పిన ఫస్ట్ ఈ క్రీములు గీములు మీకు ఏ డాక్టర్ చెప్పిరు చెప్పండి అన్న. లేదు, ఎవరు చెప్పలేదు, తగ్గుతుందని ఎవరు చెప్తే నేను ఎవరితోటో తెప్పించుకున్నా. అట్లనే అనుకోండి. అయితే ఏందంటే ఏది మందుకి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఆ మందు వాడమని చెప్తాను నేను. మళ్ళా రోగం కూడా పోవాలి బాడీ బయటికి. అయితే ఈ పేషెంట్ ది డీటెయిల్ గా మనం కేస్ టేకింగ్ తీసుకున్నాం. ఈ పేషెంట్ కి ఇంకోటి ఉండే, ఏముండే మీకు చెప్తే మీకు అరే ఇట్లా కూడా సిమ్టమ్ ఉంటుందా అనేసి అనిపిస్తుంది. ఇంటి బయటికి ఒక అడుగు పెట్టినా, అంటే ముగ్గు వేసుకోవడానికి ఇట్లా పోతాం కదా, గుమ్మం దాటిన లోపలికి వచ్చి స్నానం చేయాలి. బయటికి వెళ్తే మళ్ళీ లోపలికి వచ్చి స్నానం చేయాలి. పేషెంటే కాదు, మళ్ళా కొడుకు అయినా అంతే, కోడలు అయినా అంతే, పిల్లలు అయినా అంతే. ఇంటి పద్ధతి ఇంటిది. ఎందుకు వచ్చింది ఇంటిది? ఎవరిదైనా ఇంట్లో ఇట్లా ఉంటుందా? మరి ఇట్లా ఉంటుందా? మరి కాళ్ళు కడుక్కొని వస్తాం, కాళ్ళు కడుక్కొని వస్తాం. ఎందుకు అంటే ఆ పేషెంట్ కి వాళ్ళ చుట్టాలకి వాళ్ళ ఇంటోళ్ళకి తెలియదు ఆ పేషెంట్ కి ఓసిడి కూడా ఉంది. ఒక్కొక్కసారి ఈ పేషెంట్ ఇట్లా కొరియర్ వచ్చింది, ఎవరు లేరు ఇప్పుడు ఇంట్లో, బయటికి పోయి కొరియర్ తీసుకున్నారు అనుకోండి, ఖతం స్నానం ఇంకా. ఇట్లా ఒక్కొక్కసారి 10, 12 సార్లు 15 సార్లు కూడా స్నానం చేస్తాం. మనం చెప్పినాం ఇది కూడా రోగం, ఓసిడి ఇది ఎక్స్ప్లెయిన్ చేసినాం వాళ్ళకు. మళ్ళా చెప్పినాం ఇది కూడా ట్రీట్మెంట్ ఉండాలి దీనికి. మైండ్ ఇట్లా ఎఫెక్ట్ అయింది, దానివల్ల బాడీ ఎఫెక్ట్ అయింది, అట్లా ఆస్టియోఆర్థరైటిస్ వచ్చింది.
ఓకే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే 5 నిమిషాలు కూడా నిల్చోనీకి వస్తలేదు. పేషెంట్ ఎట్లా చెప్తున్నారంటే వాళ్ళ హస్బెండే చెప్తున్నారు, నాకు నా భార్యది బాధ నేను చూడలేకపోతున్నా. ఇట్లా నిల్చొని ఇట్లా కుక్కర్ దగ్గర ఇప్పుడు నిల్చుంటారు కదా రైస్ బంద్ చేయడానికి, అంతసేపు కూడా నిల్చొనీకి వస్తలేదు ఆమెకి. ఓకే. ఓకే. మళ్ళా దాని తర్వాత పడుకున్నప్పటి నుంచి ఒత్తు 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 మోకాళ్ళ నొప్పులతో నిద్రపోయినప్పటి వరకు ఒత్తాలి. ఎవరు, నేనైనా లేకపోతే పిల్లలు మన్మరాళ్ళు వాళ్ళు వస్తారు కదా, వాళ్ళన్నా ఒత్తుతూనే ఉండాలి. నిద్ర పోయినాక మేము మెల్లగా జరిగితే మళ్ళీ అరగంట తర్వాత లేచి మళ్ళా ఒత్తు ఒత్తు అంట. ఇంత బాధ ఉండే పేషెంట్కి. ఓకే. ఓకే. మనం ఒకటి చేసినాం, హోమియోపతి మందులు ఇచ్చినాం. ఓకే. ఇంకోటి ఏంటంటే మనం ఏ పేషెంట్కి చెప్పము ఖచ్చితంగా మీకు తగ్గుతుందని, ఏ పేషెంట్కి చెప్పము. ఓకే. మందు ఇవ్వడం వరకు మన పని. ఇప్పుడు ఈ పేషెంట్ది కూడా సర్జరీ అడ్వైస్ చేసిండ్రు. ఓకే. కానీ మనం ఏం చెప్పినాం, వాడి చూడండి మీకే తెలుస్తుంది కదా, వాడి చూడమని చెప్తాం. ఒక 4 నెలలు పోతే పేషెంట్కి అర్థమవుతుంది కదా తగ్గుతుందా లేదా అనేసి. పేషెంట్కి ఫస్ట్ 2 monthsలో 40% నొప్పి తగ్గింది. ఓకే. ఇప్పుడు ఆ పేషెంట్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, మంచిగా నిద్రపోతున్నారు. భగవంతుడి దయాది. అవునా కాదా? అయితే ఈ పేషెంట్కి అట్లా మెల్లమెల్లగా దేవుడి దయతోటి ఆస్టియోఆర్థరైటిస్ తగ్గిపోయింది. ఓకే. అంటే ఇప్పుడు మీరు చెప్పింది ఏదైనా నార్మల్గా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ఒక చిన్న రెమెడీ లాంటిది, అంతేగాని అదే వైద్యం అదే ట్రీట్మెంట్. వైద్యం ఎట్లా ఉంటది, నేను పేషెంట్ నే చూడలేదు. ఇప్పుడు ఎవరైతే కమెంట్ రాసిండ్రో నేను ఆయన చూడలేదు, నేను ఎట్లా వైద్యం చేస్తా ఆయనకు? అవునా కాదా? ఏంటంటే ఇంగ్లీష్ మందులలో పెయిన్ కిల్లర్ అనేది ఉంటే అది అందరికీ తగ్గుతూ ఉంటది, కానీ ఇది అట్లా కాదు, బాడీ తత్వాన్ని బట్టి మారుతాడు. మళ్ళీ ఇంకోటి కూడా చెప్తాను నేను. ఇప్పుడు మీరు ఒకటి అన్నారు పెయిన్ కిల్లర్ అనేసి. అవును. కిరాణం దుకాణంలో కూడా పెయిన్ కిల్లర్లు అమ్ముతున్నారు, నొప్పి గోలి అనేసి. అంటే ఎంత కామన్ అయిపోయింది అంటే బఠానీలు ఎట్లా రూపాయి ప్యాకెట్ బఠానీలు అమ్ముతారు కదా, అట్లా పెయిన్ కిల్లర్లు కిరాణా దుకాణంలో కూడా అమ్ముతున్నాయి, చాలా మంది తీసుకుంటుండ్రు కూడా. ఓకే. ఓకే. దానివల్ల ఏమైతుంది, పెద్ద డాక్టర్లే చెప్తారు, ఆర్థోపెడిషియన్స్ కానీ జనరల్ ఫిజిషియన్స్ కానీ వాళ్ళే చెప్తారు, అరే తీసుకోకండి ఇట్లా, అది ప్రిస్క్రిప్షన్ మీరు ఏది తీసుకోదు. హోమియోపతి కూడా ఇప్పుడు మనం పేషెంట్ నాలెడ్జ్ కోసం చెప్తున్నాం, రిలీఫ్ కోసం ఇది వేసుకోండి, కానీ అదే వైద్యం అని ఎప్పుడు అనుకోవద్దు మనం. అవును. సో మీకు కరెక్ట్ వైద్యం కావాలంటే ఒక వైద్యుడి దగ్గర పోవాలి మీరు. ఇప్పుడు హోమియోపతిలో సరే, వేరే వాటిల్లో కూడా వాళ్ళు చూసే ప్రకృతి కూడా వాళ్ళు చూస్తారు, బరువుని బట్టి కూడా మందులు మారుతాయి. ఇప్పుడు కొందరికి పెనిసిలిన్ పడదు, కొందరికి డైక్లోఫినాక్ పడదు, అవునా కాదా? అయితే మీరు అట్లా సొంతంగా ఏదో మీరు బియ్యం కొంటున్నట్టు కొనకండి, ఉప్పు కొన్నట్టు కొనకండి. జర దయచేసి ఏ మందు మీరు డాక్టర్ చెప్పకుండా వేసుకోకండి. ఓకే. ఇప్పుడు మీరు చెప్పే మరి రూటా దీన్ని వాడితే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? ఏం సైడ్ ఎఫెక్ట్ ఉండవు. మీకు రిలీఫ్ దీంతో రాకపోతే ఇప్పుడు చాలా హోమియోపతి మెడిసిన్స్ ఉంటాయి ఇట్లా. ఇప్పుడు రూటా ఓన్లీ దీనికోసమే కాదు, తలనొప్పికి కూడా వాడతారు. ఓకే. ఓకే. కానీ ఏంటంటే కొందరికి చాలా సివియర్ ఉంది అనుకోండి ప్రాబ్లం, వాళ్ళకు ఎట్లా పని చేస్తుంది? హోమ్ రెమెడీ మాదిరిగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు తగ్గిన వాళ్ళు ఎవరైతే ఇది ఎక్స్పీరియన్స్ చేసి వాళ్ళైతే వచ్చి కమెంట్ చేయరు కదా. అవును, నిజమే. ఎవరికి నెగటివ్ వస్తుంది వాళ్ళే వచ్చేసి. వీడియో కూడా ఏంటంటే ఒక 4 lakhs మెంబర్ చూసారు, దాంట్లో ఒక పర్సన్ ఇట్లా నాకు తగ్గలేదని చెప్పేసి. అయితే ఓకే అట్లా ఉంటది. సో మీకు వైద్యం కరెక్ట్ ఉండాలంటే మీరు వైద్యుడి దగ్గర పోవాలి. 100%. అప్పుడే మీకు దాని కాంట్రా ఇండికేషన్స్, దాని ఎఫెక్ట్స్, దాని సైడ్ ఎఫెక్ట్స్, దాని ఇంప్లికేషన్, ఇంకా దేనికి పని మొత్తం తెలుస్తుంది. 100%. ఏంటంటే ఇది మామూలుగా ఏదో ఇప్పుడు ఒక నాలెడ్జ్ షేర్ కోసం మాత్రమే కొన్ని మెడిసిన్స్ నేమ్ అయితే చెప్తా ఉంటారు. సో దీన్ని బేస్ చేసుకునే ఇదే మనకు మోకాళ్ళ నొప్పిని తగ్గిస్తుంది, ఇదే ఒక బ్రహ్మాస్త్రం అని చెప్పేసి మాత్రం అనుకోకండి. సో మీకు ఏదైనా ఇట్లాంటి సమస్య ఉంది అని అంటే దగ్గరలో ఉన్న వాళ్ళైతే డాక్టర్ చేతన్ రాజు గారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు సార్తో మాట్లాడి, హైదరాబాద్లో ఒక 3 బ్రాంచ్లు కూడా ఉన్నాయి. సో ఏ బ్రాంచ్లో అందుబాటులో ఉంటే ఆ బ్రాంచ్కి వెళ్ళి మీరు సార్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్. Thank you, sir.